తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో మనం మన 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో భాగంగా రెండవ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదజాలం భాషాంశాల్లో భాగంగా పదజాల వినియోగం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. పదజాల వినియోగాన్ని మొదటిగా చర్చించిన తర్వాత వ్యాకరణ అంశాలను చూద్దాం. చూడండి, పదజాలంలో ఇవ్వబడినటువంటి అంశాలు ఏమేమి అంటే, మొదటిగా క్రింది పదాలను సొంత వాక్యాలతో ప్రయోగించండి. క్రింది ఇవ్వబడిన పదాలకు సొంత వాక్యం ప్రయోగించి రాయమంటాడు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ఉదాహరణకి యాది చేసుకును అనేటటువంటి పదాన్ని ఇచ్చిండు. యాది చేసుకోవడం అంటే ఏంటో ముందుగా మనకి అర్థం తెలియాలి. యాది చేసుకోవడం అంటే గుర్తు చేసుకోవడం అని అర్థం. గుర్తు చేసుకోవడం. ఇక్కడ ఉదాహరణ వాడే సమన్వయం చేసి ఇచ్చాడు చూడండి. నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం. నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులను యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం. ఇక్కడ యాది చేసుకొని అనేటటువంటి పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాసి చూపించిండు. దీన్ని అనుసరించి మనం మిగతా పదాలు రాయాలి. ఇక్కడ ఇవ్వబడిన మరొక ఉదాహరణ మనకి ఏమి ఇచ్చాడంటే, పసందు అనేటటువంటి పదం ఇచ్చిండు. దీనికి అర్థం తెలిస్తే మనం ఒక ఉదాహరణని చాలా సింపుల్గా రాయగలుగుతాం. పసందు అంటే అర్థం ఏంటంటే ఇష్టం అని అర్థం అనమాట. ఇష్టం అని అర్థం. దీనికి ఒక ఉదాహరణ మనం ఏం రాయొచ్చు అంటే, నేను మిఠాయిలను చాలా పసందుగా తింటాను. లేకపోతే మా ఇంట్లో సంక్రాంతికి వండినటువంటి వంటలు చాలా పసందుగా తిన్నాను. నా మిత్రుడి యొక్క పుట్టినరోజు వేడుకల్లో మిఠాయిలు చాలా పసందుగా ఉన్నాయి. చాలా పసందుగా ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా మనం ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయాలి. తర్వాత ఇవ్వబడింది ఏంటంటే రమ్యం అనే పదం ఇక్కడ ఇచ్చాడు. దీనికి రమ్యం అంటే అర్థం ఏంటంటే అందం అని అర్థం. దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ సొంత వాక్యాన్ని రాయాలన్నమాట. ఇక్కడ రమ్యం అనే పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాద్దాం. చూడండి, ఆ గోల్కొండ కోట చాలా రమ్యంగా ఉంది. గోల్కొండ కోట చాలా రమ్యంగా ఉంది. లేదంటే మేము చూసినటువంటి ఆ యొక్క పర్యాటక స్థలం చాలా రమ్యంగా ఉంది. లేదంటే మేము చూసిన జలపాతం చాలా రమ్యంగా ఉంది. అలా మనకి ఈ అర్థం తెలిసినట్లయితే ఆ యొక్క సొంత వాక్యాన్ని ఏ విధంగా రాయగలం అనే దాన్ని ఇక్కడ మనం చూస్తూ జరుగుతుంది అనమాట. తర్వాత ఇవ్వబడినటువంటి ఉదాహరణ ఏమంటే క్షేత్రం అనే ఉదాహరణ ఇచ్చింది. దీనికి మనకు అర్థం తెలియాలి. అర్థం ఏంటంటే క్షేత్రం అంటే పుణ్యస్థలం అని అర్థం వస్తుంది అనమాట. పుణ్యస్థలం. దీన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం చెప్పండి. ఏం రాయొచ్చు? నేను 10వ తరగతి పాస్ అయితే, నేను 10వ తరగతి ఉత్తీర్ణుడను అయితే ఒక క్షేత్రానికి వెళతానని మొక్కుకున్నాను. లేదా మన భారతదేశంలో అనేక క్షేత్రాలు కలవు. భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలు ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచినవి. అట్లా సొంత వాక్యాలు రాయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. తర్వాత మనకి ముఖ్యంగా అయితే తెలియాల్సింది ఏంటంటే, వీటికి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇవి అర్థాలు ఎక్కడి నుంచో రావు, మనకి పాఠ్య భాగానికి సంబంధించిన విషయాలు వస్తుంటాయి. కాబట్టి అన్ని పాఠాల్లో ఇవ్వబడినటువంటి పదజాలంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకున్నట్లయితే ఎంతో చక్కగా మనం వీటిని పూరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పదజాలంలో ఇవ్వబడినటువంటి అంశాలను చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
తర్వాత ఇవ్వబడినటువంటి విషయం ఏముందో చూద్దాం. చూడండి ఇక్కడ తర్వాత ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే క్రింది పదాలకు నానార్థాలు రాయమంటుండు. క్రింద ఇవ్వబడినటువంటి పదాలకట నానార్థాలు రాయాలి. మొదటిగా ఇవ్వబడినటువంటి పదం ఏంటంటే కవి అనబడేటటువంటి పదం ఇచ్చాడు. కవి అనబడే పదానికి మనం ఏమేమి నానార్థాలు రాయొచ్చు అంటే శుక్రుడు, శుక్రుడు, శుక్రుడు అని రాయొచ్చు. తర్వాత నీటి కాకి, తర్వాత కావ్యము రాసిన వాడు అనే అర్థం కూడా వస్తుంది. కావ్యము రాసిన వాడు, కావ్యము రాసిన వాడు అనేటటువంటి అర్థాలు కూడా వస్తాయి. తర్వాత క్షేత్రము అంటే నానార్థాలు ఏమి రాయొచ్చు అంటే క్షేత్రం అంటే పుణ్యస్థలం, పుణ్యస్థలం మరియు భార్య మరియు వరిమడి అనేటటువంటి నానార్థాలు వస్తాయి. వరిమడి అనేటటువంటి నానార్థాలు వస్తాయి. తర్వాత చూసినట్లయితే మూడవదిగా మనకి పర్యాయ పదాలు. క్రింద ఇవ్వబడిన పదాలకట పర్యాయ పదాలు. ఇది కూడా పాఠం ఆధారంగా సరైన పదాన్ని రాయమంటండు. పాఠం ఆధారంగా పర్యాయ పదాలు సరైనవి ఏముంటాయో అవి రాయమంటండు. ఇల్లు అనే దానికి ఏ పర్యాయ పదాలు వస్తాయో సిద్ధం చేయండి. ఇల్లు అనగా నివాసం, ఇల్లు అనగా నివాసం మరియు సదనం, సదనం, గేహం అనేటటువంటి పర్యాయ పదాలు మనం రాయొచ్చు. తర్వాత చూసినట్లయితే రెండవది పొగడత, స్తోత్రం అంటూ దీనికైతే వచ్చే పర్యాయ పదం ఏంటంటే ప్రశంస అనేటటువంటి పర్యాయ పదం వస్తుంది. మనం మొదటి దాంట్లో సొంత వాక్యాలు రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి నానార్థాలు రాయమంటే నానార్థాలు రాసే. మూడోది వచ్చేసి పర్యాయ పదాలు. ఇవి కూడా రాసిన తర్వాత ఇవ్వబడిన విషయం ఏముందో చూద్దాం మిత్రులారా, గమనించండి. ఇక్కడ ఇవ్వబడింది ఏంటంటే క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయమంటండు. ఇక్కడ పదాలు ఇవ్వడం జరిగింది. ప్రకృతి వికృతి పదాలు రాయమంటుంటే చూడండి. మొదటిగా ఇవ్వబడినటువంటిది ఏముందంటే మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఇవ్వబడినటువంటి ప్రకృతి పదం భాష అనే దానికి మనం వికృతి పదం రాయాలి. వికృతి పదం ఏమొస్తుంది చెప్పండి? భాష అనేది వస్తుంది అనమాట. భాష. తర్వాత రెండోది ఏంటంటే నా ప్రజా కవిత కథ, నాది ప్రజా కవిత కథ అన్నదానికి కవిత అనే దానికి గీత గీసిండు. ఈ గీత గీసిన పదాలకే మన ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయమని అడిగింది కాబట్టి గీత గీసిన పదం ఏంటంటే కవిత. దీనికి వికృతి పదం ఏమొస్తుంది అంటే కైత అనేది వస్తుంది. మూడోది ఏముంది? మా అమ్మమ్మ రోజు కథ చెప్తుంది. ఇందులో గీత గీయబడిన పదం కథ. దీనికి ఇది వికృతి పదం, మనం ప్రకృతి పదం రాయాల్సి ఉంటుంది. ప్రకృతి పదం ఏంటంటే కథ అనేది ప్రకృతి పదం అనమాట. తర్వాత ఇవ్వబడింది ఏంటంటే కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. ఇంతి అనేటటువంటి పదానికి ఇక్కడ గీత గీసి ఉంది కాబట్టి దీనికి మనం ప్రకృతి పదం రాయాలి. ఇంతి అనేది వికృతి పదం. ఇక్కడ ప్రకృతి పదం ఏమొస్తుందంటే స్త్రీ అనేది ప్రకృతి పదం వస్తుంది అనమాట. స్త్రీ ఇది ప్రకృతి పదం. తర్వాత ఇవ్వబడింది ఏంటంటే వ్యుత్పత్తులకు పదాలను రాయండి. క్రింద ఇవ్వబడినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. వీటికట వ్యుత్పత్తి పదాలు రాయాలట. ఏమున్నాయో చూద్దాం. చూడండి. అజ్ఞానమనడి అంధకారాన్ని తొలగించువాడు. అజ్ఞానమనడి అంధకారాన్ని తొలగించువాడు అనే వాక్యం నుండి పుట్టినటువంటి పదం ఏదో అదే వ్యుత్పత్తి పదం అనమాట. ఆ పదం ఏంటంటే అజ్ఞానం అనే అంధకారాన్ని అంటే ఆ అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని నుంచి మనల్ని తొలగించేటటువంటి వారు ఎవరు అంటే గురువు. ఎవరు? గురువు. తర్వాత రెండవది చూసినట్లయితే భాషింపబడినది ఏంటంటే భాషించేది అంటే మాట్లాడేది, మన భావాలను వ్యక్తం చేసేది ఏంటంటే భాష. భాష అనేది ఇక్కడ వచ్చేటటువంటి వ్యుత్పత్తి పదాలకు వచ్చేటటువంటి అర్థం అనమాట. తర్వాత ఇంతవరకు కూడా మనం చెప్పుకున్న విషయాలు ఏంటి? పదజాలం, భాషాంశాల్లో ఇవ్వబడినటువంటి పదజాలం, సొంత వాక్యాలు, తర్వాత నానార్థాలు, పర్యాయ పదాలు, తర్వాత గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులు, తర్వాత వ్యుత్పత్తి పదాలకు అర్థాలు, వ్యుత్పత్తి పదాలను రాయడం జరిగింది. తర్వాత ఇవ్వబడిన విషయం ఏంటంటే వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గమనించండి. మొదటిగా క్రింది వాక్యాలను
సామాన్య వాక్యాలుగా మార్చండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. వీటినట మనం సామాన్య వాక్యాలుగా మార్చాలట. ఏ విధంగా మార్చాలో చూద్దాం చూడండి. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి మొట్టమొదటి వాక్యం ఏముంది గమనించండి. మొదటి వాక్యం ఏముంది? తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలలో పండితులు అనేటటువంటి వాక్యం ఇవ్వడం జరిగింది. తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులు. ఈ వాక్యం ఏ వాక్యంగా ఉంది అంటే ఇది సంయుక్త వాక్యంగా ఉంది. సంయుక్త వాక్యంగా ఉంది. సంయుక్త వాక్యం అన్నమాట ఇది. ఈ సంయుక్త వాక్యాన్ని మనం సామాన్య వాక్యంగా మార్చాలి. మరి సామాన్య వాక్యం అంటే ఏంటి? సామాన్య వాక్యం అంటే ఏంటంటే కేవలం ఒకే ఒక సమాపక క్రియతో ముగిస్తుంది. అంటే అంతమవుతుందనమాట. అంటే ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాన్ని, కేవలం ఒకే ఒక్క భావాన్ని మాత్రమే ప్రకటించేటటువంటి వాక్యాలను ఏమంటారు అంటే సామాన్య వాక్యం అని అంటారు. ఒక్క భావంతో మాత్రమే వాక్యం పూర్తయినట్లయితే దానిని సామాన్య వాక్యం అంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే తిరుమల రామచంద్ర గారు సంస్కృతంలోను ఆంధ్ర భాషల్లో 2 విషయాలు వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ 2 విషయాలు వస్తున్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యంగా ఉంది. సంయుక్త వాక్యం అంటే ఏంటంటే సమప్రాధాన్యం కలిగిన వాక్యాలను ఒక్క వాక్యంగా చేసి రాశారనమాట. అంటే సంస్కృతం అనేది భాషే, ఇక్కడ ఆంధ్ర అంటే తెలుగు. తెలుగు అనేది భాష. ఈ 2 భాషల్లో కూడా ఇతను పండితుడు కాబట్టి ఒక్క వాక్యంగా చేసి రాయబడింది ఇది సంయుక్త వాక్యం. కానీ ఈ వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చేటప్పుడు ఒక్క భావం మాత్రమే ఒక వాక్యంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం దేనికైనా సామాన్య వాక్యంగా రాస్తే ఇక్కడ మనకు వచ్చేటటువంటి సమాధానం ఏ విధంగా ఉంటుందో చూడండి మిత్రులారా. నేను ఇక్కడ రాస్తాను. సామాన్య వాక్యంగా దీనిని మనం రాసి చూపిద్దాం అనమాట. తిరుమల రామచంద్ర గారు సంస్కృతంలోను ఆంధ్ర భాషలోను పండితులు అంటున్నారు కదా, దీనికి మనం ఆన్సర్ రాసినట్లయితే మొదటిగా ఇక్కడ ఈ 2 వాక్యాలుగా మనం విభజించాల్సి ఉంటుంది. తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితులు. ఇది ఒక పండితులు. ఇక్కడికి పులి స్టాప్ పెట్టేసేయాలన్నమాట. ఇది సామాన్య వాక్యం. ఇందులో ఒక్క భావం మాత్రమే తెలియజేయబడింది. మరలా ఇక్కడ మరి ఈ పదాన్ని ఇది కూడా రాయాలి కదా. సేమ్ తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలలో పండితులు. ఇది ఒక వాక్యం. ఈ విధంగా ఈ వాక్యంలో ఒక్క భావం మాత్రమే తెలియజేస్తుంది. ఈ వాక్యంలో కూడా ఒక్క భావం మాత్రమే తెలియజేస్తుంది. ఈ విధంగా ఒకే ఒక్క భావానికి మాత్రమే మనం ఇక్కడ ఒక భావానికి మాత్రమే ఆ వాక్యంలో ఒక్క భావాన్ని ప్రకటన చేసినట్లయితే, ఆ వాక్యం అర్థవంతంగా పూర్తయినట్లయితే దాన్ని సామాన్య వాక్యం అంటారు. రెండవ ఉదాహరణను కూడా చూద్దాం చూడండి. నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. ఇక్కడ ఏముంది? పుస్తకాలను మరియు వ్యాసాలను గ్రాంథిక భాషలో రాసేవాడిని. ఇక్కడ కూడా ఈ వాక్యంలో 2 భావాలు ప్రకటింపబడుతున్నాయి కాబట్టి ఇది కూడా సంయుక్త వాక్యమే. ఇది కూడా సంయుక్త వాక్యం. మరి మనం దీన్ని ఏ వాక్యంగా మార్చాలి? సామాన్య వాక్యంగా మార్చాలి. ఈ సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చాలి. ఈ సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్యంగా మారిస్తే ఇది ఏ విధంగా సామాన్య వాక్యంగా రాయొచ్చో చూద్దాం. గమనించండి మిత్రులారా. ఇక్కడ ఇచ్చినటువంటి విషయం ఏంటి? నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. ఇక్కడ సామాన్య వాక్యంగా మారినప్పుడు ఏమవుతుందంటే నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. మళ్ళీ ఈ వాక్యాన్ని కూడా సపరేట్గా రాయాలి. నేనొకప్పుడు
వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఈ విధంగా సామాన్య వాక్యంగా రాసి చూపించాలన్నమాట. తర్వాత ఇవ్వబడింది ఏంటి, ఇంట్లో వాడే భాష, బడిలో చదివే భాష వేరు వేరు. ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు వేరుగా ఉంటాయి. ఇది కూడా సంయుక్త వాక్యం. ఇది సంయుక్త వాక్యం కాబట్టి దీన్ని మనం సామాన్య వాక్యంగా రాయాలి. ఇంట్లో మాట్లాడే భాష, ఇంట్లో మాట్లాడే భాష వేరు మరియు భాష వేరు, ఇక్కడికి ఫుల్ స్టాప్. బడిలో చదివే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఈ విధంగా రెండు భావాలను ఒక్కొక్క భావంగా రాయడమే సామాన్య వాక్యం. తర్వాత ఇవ్వబడింది ఏంటో చూద్దాం. చూడండి, క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. ఇక్కడ సంయుక్త వాక్యంగా ఇచ్చినటువంటి అంశాన్ని మనం సామాన్య వాక్యంగా రాసాం. ఇప్పుడు ఇవ్వబడింది ఏంటంటే, ఇక్కడ వాక్యం సామాన్య వాక్యాలుగా లేదా సంశ్లిష్ట వాక్యాలుగా ఇవ్వబడ్డాయి. వీటినంట సంయుక్త వాక్యాలుగా మార్చాలట. ఏ విధంగా మార్చాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మొదటిగా ఇవ్వబడినటువంటి విషయం ఏంటి, తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు అనేటటువంటి వాక్యం ఇచ్చిండు. ఇది సామాన్య వాక్యాలుగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఎక్కడికి చూడండి, తెలుగు ఇక్కడ సామాన్య వాక్యాలకు ఉన్నటువంటి విషయాలను మనం సంయుక్త వాక్యాలుగా ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. చూడండి, ఎక్కడికక్కడికి ఒక్కొక్కటి సామాన్య వాక్యంగా చేసేసి మనకి ఇచ్చేసాడు. తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. ఇది సామాన్య వాక్యం. దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే ఏం వస్తుందంటే, తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషల్లో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. ఇక్కడ సంయుక్త వాక్యంగా మార్చేటటువంటి తరుణంలో ఏమవుతుందంటే, ఇక్కడ పులి స్టాప్ అనేది తొలగించబడి కానీ అనేటటువంటి ఒక వాక్యాన్ని సమన్వయం చేసేటటువంటి ఈ పదాన్ని ఉపయోగించి ఈ పదం మొత్తం రాయడం జరుగుతుంది. అయితే అసలు సంయుక్త వాక్యం అంటే ఏంటి? సంయుక్త వాక్యం అంటే ఏంటంటే, సమప్రాధాన్యం కలిగినటువంటి విషయాలు. సంయుక్త వాక్యం అంటే ఏంటంటే సమప్రాధాన్యం అంటే రెండు వాక్యాలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం కలిగి ఉండేటటువంటి వాక్యాలు సంయుక్త వాక్యాలు అంటారనమాట. సంయుక్త వాక్యంగా ఇక్కడ మార్చమంటాడు. ఇక్కడ సామాన్య వాక్యంగా ఎందుకు ఉందంటే, ఇక్కడ వరకే పులి స్టాప్ పెట్టినప్పుడు ఒక్క భావానికి మాత్రమే ఇది ఇక్కడ మనకి అర్థం వచ్చేలాగా ఒక భావాన్ని ప్రకటించే విధంగా ఉంటుంది. భద్రపరుచుకోవడం లేదు అనేది ఒక్క భావమే. దీన్ని ఒక్క భావంగా తెలియజేయడం జరిగింది. ఈ సంయుక్త వాక్యాలు రెండుగా ఇవ్వబడ్డాయి. ఈ రెండు సంయుక్త వాక్యాలను కలిపి సామాన్య వాక్యాలను కలిపి ఒక్క సంయుక్త వాక్యంగా మార్చి రాయడం అనమాట. రాసినప్పుడు ఏమొస్తుంది అంటే, ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషల్లో దొరుకుతాయట. పల్లె ప్రజల భాషల్లో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. గమనించండి మిత్రులారా జాగ్రత్తగా. ఇక్కడ నేను దీనికి సమాధానాన్ని తెలియజేస్తున్నాను. సమాధానం ఏ విధంగా రాస్తామంటే, ఈ సమాధానం రాసినప్పుడు ఇక్కడ జరిగేటటువంటి మార్పు ఏమొస్తుందో చెప్తా చూడండి. తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు అనేది ఇది ఒక ప్రశ్న అనుకోండి. ఇది ప్రశ్న అయితే దీనికి సమాధానం రాసినప్పుడు ఇక్కడ వచ్చే సమాధానం ఏంటంటే, ఇక్కడ వాటి అనేది పులి స్టాప్ అనేది తీసివేయబడి కానీ అనేది మాత్రమే, వాటి అనేది అట్లనే ఉంటుంది, కానీ అనే దానిని జోడించి ఒక వాక్యాన్ని జతపరిచే సమన్వయపరిచేటటువంటి ఈ రెండింటిని ఒక పదంగా ఒక వాక్యంగా చేసేటటువంటి సందర్భంలో ఈ కానీ అనేటటువంటి పదాన్ని ఉపయోగించి మనం ఇక్కడ రాయడం జరుగుతుందనమాట. ఆ విధంగా రాసినప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది తీసివేయబడుతుంది. ఒక కొత్త పదం కానీ అనేది వచ్చి దీనికి జోడింపబడి ఇక్కడ ఇది సంయుక్త వాక్యంగా మార్చబడుతుంది అనమాట. సంయుక్త వాక్యంగా మార్చబడినప్పుడు ఏం జరుగుతుందంటే, తెలుగు వాళ్ళు
వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. ఇది సంయుక్త వాక్యం అవుతుంది. సేమ్ రెండో వాక్యాన్ని కూడా మనం సమన్వయం చేసి చూద్దాం చూడండి. నల్గొండ జిల్లాలో ఎందరో కవులున్నారు. ఇదొక సామాన్య వాక్యం. మరొక సామాన్య వాక్యం ఉంది ఇక్కడ. నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు. ఇదొక సామాన్య వాక్యం, ఇదొక సామాన్య వాక్యం. మరొకటి ఇవ్వబడింది. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలోనట కవులున్నారు, కథకులున్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు. ఈ మొత్తం కూడా 3 ఇక్కడ సామాన్య వాక్యాలు మనకి ఇవ్వబడ్డాయి. వీటిని మనం సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి సమాధానం ఏమొస్తుందంటే, సమాధానం ఈ ప్రశ్న ఏ విధంగా మార్పు చెందుతుందో చెప్తా చూడండి. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, విలేకరులు, పత్రికా విలేకరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఎందరో ఎందరో కవులు కవులు మరియు కథకులు మరియు పత్రికా విలేకరులు పత్రికా విలేకరులు ఉన్నారు. ఈ విధంగా సంయుక్త వాక్యంగా మార్చేటప్పుడు ఇక్కడ మనం కామాలను ఉపయోగించి రాయడం అనేది జరుగుతుందన్నమాట. సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు వచ్చేటటువంటి సమాధానం ఏమిటి అంటే, నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు ఉన్నారు. అలా కాకుండా కవులు అన్నదాన్ని ఒక ప్రత్యేక పదంగా, ఒక ప్రత్యేక వాక్యంగా, కథకులు అన్నదానికి ఒక ప్రత్యేక వాక్యంగా, ఇక్కడ పత్రికా విలేకరులు అన్నదానికి ఒక ప్రత్యేక వాక్యంగా రాయబడితే ఇవి సామాన్య వాక్యాలు. మూడిటికి కలిపి ఇవి 3 కూడా ఒక సమప్రాధాన్య కలిగిన వాక్యంగా తయారు చేసినప్పుడు అది సంయుక్త వాక్యంగా మార్చబడుతుంది. 3వ ఉదాహరణ గమనించినట్లయితే, నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు అనేది ఒక సామాన్య వాక్యం. నమాజు చదివి ఎందరో పోతుంటారు అనేది కూడా మరొక సామాన్య వాక్యం. ఈ రెండు సామాన్య వాక్యాలను ఒకే ఒక సంయుక్త వాక్యంగా మార్చడమే ఇక్కడ మనం చేసేటటువంటి జవాబు అనమాట. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు అనేది ఈ వాక్యం సంయుక్త వాక్యంగా మార్చబడినప్పుడు వచ్చేటటువంటి ఇది సమాధానం అనమాట. సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు వచ్చేటటువంటి సమాధానం. ఈ విధంగా మనం సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడం జరిగింది. తర్వాత ఇవ్వబడినటువంటి ప్రశ్న ఏముందో గమనించండి మిత్రులారా. ఇక్కడ క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. మనకి మొదటిగా సంయుక్త వాక్యాలనిచ్చి సామాన్య వాక్యాలు మార్చమండు. రెండో దాంట్లో సామాన్య వాక్యాలనిచ్చి సంయుక్త వాక్యాలుగా మార్చమండు. మూడో దాంట్లో ఏం చేసిండు, సంశ్లిష్ట వాక్యాలనిచ్చి అది ఇక్కడ మనకి ఇవ్వబడి సంశ్లిష్ట వాక్యాలుగా మార్చమంటుంది. ఇక్కడ ఇవ్వబడింది కూడా సామాన్య వాక్యమే అనమాట. సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చమంటుండు. మరి సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి? సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి ఉండి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి ఉండి, ఆ వాక్యం యొక్క చివరిలో సమాపక క్రియ కలిగి ఉంటే, వాక్యం యొక్క చివరిలో సమాపక క్రియ కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే సంశ్లిష్ట వాక్యం అంటారు. సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి ఉండి చివరిలో సమాపక క్రియతో ముగిసేదాన్ని ఏమంటారు అంటే సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఉదాహరణ ఏంటి అంటే, ఇది సామాన్య వాక్యం. ఎట్లంటే, అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. ఇక్కడ ఒకే ఒక భావన ప్రకటించబడుతుంది. ఇది ఒక సామాన్య వాక్యం. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు అనేది మరొక సామాన్య వాక్యం. ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒక సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాసి చూపించమంటాడు. మనం ఇక్కడ సమాధానం రాస్తే ఇక్కడ సమాధానం ఏమొస్తుంది అంటే, అంబటిపూడి వెంకటరత్నం
కావ్యం రాసి అచ్చు వేయించాడు. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి రాసి అచ్చు వేయించాడు, అచ్చు వేయించాడు అనేది సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం. రాసి అన్నప్పుడు ఇది అసమాపక క్రియ. ఇక్కడ పని పూర్తి కాలేదు, రాసిండు అంతే. మిగతా ఈ వాక్యం కాడికి వచ్చేసరికి ఇది ఒక అసమాపక క్రియ. ఇక్కడికి వచ్చేసరికి ఈ వాక్యం సమాపక క్రియతో, అంటే పూర్తి అయిపోయింది పని, రాయడం అయిపోయింది, అచ్చు వేయించడం కూడా అయిపోయింది. కాబట్టి ఇది వాక్యం పూర్తయితే దాన్ని సమాపక క్రియ, పూర్తి కాకపోతే దాన్ని అసమాపక క్రియ అంటారు. రెండవ ఉదాహరణ చూడండి. గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు అనేది ఒక సామాన్య వాక్యం. గడియార రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు అనేది రెండవ సామాన్య వాక్యం. ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒక సంశ్లిష్ట వాక్యంగా మనం తయారు చేయాలి. సంశ్లిష్ట వాక్యంగా తయారు చేసినప్పుడు వచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించి గమనించండి ఇక్కడ మార్పుని. సంపాదించాడు, ఇక్కడ వాక్యం పూర్తయింది. కానీ మనం ఇక్కడ జరిగే మార్పు ఏంటంటే సంపాదించి అంటే ఇక్కడ అసమాపక క్రియగా మార్చి మళ్ళీ ఇక్కడ సమాపక క్రియతో పూర్తి చేస్తాం. పాండిత్యాన్ని సంపాదించి అనేక సన్మానాలు పొందాడు, ఇది సమాపక క్రియ. అనేక సన్మానాలు పొందాడు అనేది, పొందాడు అన్నప్పుడు ఇక్కడ వాక్యం అనేది పూర్తయిపోయింది. కాబట్టి ఇది ఒక అసమాపక క్రియ ఉంది, చివరిలోకి వచ్చేసి సమాపక క్రియతో ముగిసింది. కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యంగా చెప్పొచ్చు అనమాట. మూడవ ఉదాహరణ ఏంటి? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు, కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు, కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఇది ఒక సామాన్య వాక్యం, మరి ఇదొక సామాన్య వాక్యం. ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒక్క సంశ్లిష్ట వాక్యంగా మనం మార్చి చూపించడమే ఇక్కడ మనం రాయాల్సిన జవాబు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందర నాటకాన్ని అనువదించి అన్నప్పుడు అసమాపక క్రియ. అనువదించి నాటకాన్ని ప్రచురించాడు, అనువదించి ప్రచురించాడు అనేది ఇక్కడ పూర్తి సమాధానం అనమాట. ఈ విధంగా మనం సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యాలను సామాన్య వాక్యంగా, ఇక్కడ చూసినట్లయితే సంయుక్త వాక్యాలను సామాన్య వాక్యంగా మార్చాం, సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చాం, సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా రాసి ఉదాహరణలు మొత్తం సమన్వయం చేయడం జరిగింది. తర్వాత ఇవ్వబడింది ఏంటంటే రుగాగమ సంధి గురించినటువంటి ఒక సరళమైనటువంటి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, రుగాగమ సంధికి సంబంధించినటువంటి విషయం. ఈ క్రింది పదాలను గమనించండి, విడదీయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఈ పదాలనంట మనం విడదీసి వీటిని ఏ విధంగా ఇవి సమన్వయం కాబడ్డాయి చూద్దాం. మొదటిది పేదరాలు, బీదరాలు, బాలింతరాలు. పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం, ఎట్లా మారాయో పరిశీలిద్దాం. మొదటి పదాన్ని విడదీశాడు, పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు, పేద ప్లస్ ఆలు పేద ప్లస్ ప్లస్ ఆలు పేద ప్లస్ ప్లస్ ఆలు కలిపితే పేదరాలు అయింది. బీద ప్లస్ ఆలు బీద ప్లస్ ప్లస్ ఆలు బీదరాలు. బాలింత అన్న పదాన్ని విడదీసిండు, బాలింత ప్లస్ ఆలు బాలింత ప్లస్ ఆలు బాలింత రాలు. పై మూడు సందర్భాలలో పరపదం అంటే ఈ ఆలు అనబడేటటువంటి పదం అనమాట. అంటే ఇక్కడ ఈ పదాలను విడదీసిండు కదా, ఈ పదాన్ని పూర్వపదం అంటారు, దీన్ని పరపదం అంటారు. ఈ పరపదం ఆలు. పేద
బీద బాలింత పదాలకు ఆలు పరమైతే, అంటే ఇక్కడ పూర్వపదం పక్కన ఆలు అనేటటువంటి పదం పరపదంగా వచ్చినట్లయితే, పేద బీద బాలింత మొదలైన శబ్దాలకు పేదాదులకు, ఈ పేద బీద బాలింత మొదలైన వాటికి వీటిని పేదాదులు, మొదలైన వీటిని పేదాదులు అంటారు. పేదాదులకు ఆలు అనే పదం కలిసినప్పుడు ఇర్ అనేటటువంటి అక్షరం అదనంగా వచ్చి చేరుతుంది. ఈ యొక్క ఇర్ అనేది ఎప్పుడైతే పేద బీద బాలింత అనేటటువంటి పదాలకు పరపదంగా ఆలు శబ్దం పరమవుతుందో వీటికి తప్పకుండా ఇర్ అనబడేటటువంటి శబ్దం అదనంగా వచ్చి చేరుతుంది. ఇర్ అనేది అదనంగా రావడాన్ని రుగాగమం, ఇర్ అదనంగా రావడాన్ని రుగాగమం అంటారు. దీన్ని ఇట్లా కూడా చెప్పవచ్చు, ఏమనంట, పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది. ఇది సంధి యొక్క సూత్రంలో ఉన్న నిర్వచనం. పైన చెప్పబడిన 3 పదాలు పూర్వపదం విశేషణం, ఉత్తర పదం విశేష్యం, మీన్స్ నామవాచకం అనమాట. ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్నే కర్మధార్యం అంటారు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఒక వర్ణం మిత్రుని వలె అదనంగా రావడాన్ని ఆగమం అంటారు. మనకు బిట్ పేపర్లలో ఇది ఈ యొక్క బిట్గా ఈ వాక్యం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వర్ణం మిత్రుని వలె అదనంగా వచ్చి చేరుతుందో దానినే ఆదేశం అంటారా, లేదా ఏకాదేశం అంటారా, లేదా ఆగమం అంటారా, లేదా పైవన్నీ కరెక్టేనా అని బిట్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఈ వాక్యం అనమాట. అయితే ఒక వాక్యం మిత్రుని వలె వస్తే అది తప్పకుండా ఆగమమే అవుతుంది అని మనం ఇక్కడ ఈ యొక్క బిట్కి సంబంధించి నేర్చుకోవడానికి ఛాన్స్ ఉన్నటువంటి విషయం. అయితే మనకి ఇక్కడ రుగాగమ సంధి గురించి చాలా క్లియర్ కట్గా వివరించాడు. ఎప్పుడైతే ఇక్కడ పేద ప్లస్ ఆలు ఇవ్వబడింది కదా, పేద ప్లస్ ఆలు ఇవ్వబడినప్పుడు ఈ పేద బీద బాలింత మొదలైన పదాలకు ఎప్పుడైతే ఆలు శబ్దం పరమవుతుందో ఇర్ అనేది ఆగమంగా, అంటే అదనంగా వచ్చి చేరుతుంది అని చెప్పాడు కదా. ఈ రెండు కూడా వచ్చేటప్పుడు మిత్రుని వలె రావడం అంటే ఏంటంటే, ఈ ఇర్ అనేది వచ్చేటప్పుడు ఇక్కడున్న పూర్వస్వరంలో కానీ, పరస్వరంలో కానీ, పూర్వపదంలో కానీ, పరపదంలో కానీ ఎట్లాంటి మార్పు జరగకుండా, ఏ స్వరాన్ని కానీ ఏ పదాన్ని కానీ తొలగించుకోకుండా ఇర్ అనబడేటటువంటి ఈ అక్షరం, ఈ వర్ణం, ఈ యొక్క శబ్దం వచ్చి చేరుతుంది కాబట్టి దీనిని మిత్రుని వలె వస్తుంది అంటారు. ఇది ఆగమంగా వచ్చి చేరడం అంటే మిత్రుని వలె ఎటువంటి పూర్వ పరస్వర పదాలను తొలగించుకోకుండా వచ్చి చేరడమే ఆగమం. ఇది ఈ యొక్క రుగాగమ సంధికి సంబంధించినటువంటి ఈ యొక్క వివరణ. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ పై పద్ధతి ప్రకారం క్రింది పదాలను విడదీసి గమనించండి, విశ్లేషించండి. కింద అంటే రుగాగమ సంధికి సంబంధించిన ఆ యొక్క నిర్వచనం మరియు దాని యొక్క వివరణ మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు ఇచ్చిండు అనమాట. వీటినట మనం వాటిని విడదీసి రాసి ఇది ఏ సంధి అవుతుందో గమనించి వీటిని విశ్లేషించమని ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఉదాహరణలు కొన్ని ఇచ్చాడు అనమాట. దాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి ఇవి ఏ విధంగా విడదీసి వీటికి రాయొచ్చు చూద్దాం. చూడండి, ముద్దురాలు అని ఉంది కదా, ముద్దురాలు అనే పదాన్ని విడదీస్తే ముద్ద ప్లస్ ఆలు, ముద్ద ప్లస్ ఆలు. దీనిని మనం సంధి సమన్వయం ద్వారా కలిపి రాస్తే ఇక్కడ ఇర్ అనేది వచ్చి చేరినప్పుడు ముద్దురాలు అవుతుంది. ముద్దురాలు. ఇర్ అనేది ఆగమంగా వచ్చి చేరితే ఇది రుగాగమ సంధి. ఇక్కడ చెప్పాడు కదా, ఇర్ అనేది ఆగమంగా వచ్చి చేరినప్పుడు ఇది రుగాగమం అవుతుంది. రుగాగమం. పేద బాలింతకు మాత్రమే ఆలు శబ్దం పరమైనప్పుడే ఇర్ అనేది వస్తుందన్నారుగా. మొదలైన అంటే ఇంకా ఉన్నాయి అని అర్థం అనమాట. జవరాలు, దీన్ని విడదీసి రాస్తే జవ ప్లస్ ఆలు శబ్దం పరమైనప్పుడు ఏది ఆగమంగా వచ్చి చేరుతుంది, ఇర్ అనేది ఆగమంగా వస్తుంది కాబట్టి జవరాలు. ఇది కూడా రుగాగమం. మనవరాలు, దీన్ని విడదీసి రాస్తే మనుమ ప్లస్ ఆలు, మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు, మనుమరాలు. ఇది కూడా రుగాగమం. దీన్ని కొమరాలు, దీన్ని విడదీసి రాస్తే కొమ ప్లస్ ఆలు, ఇర్ అనేది ఆగమంగా వచ్చేరి
కొమరాలుగా మారుతుంది. కొమరాలుగా మారుతుంది. అయితే ఒక్క విషయం గమనించండి. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి దీనిలో ఇక్కడ మనకి ప్లస్ అక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు చేసి రాశాను. క్షమించండి, ఒక్క నిమిషం చూద్దాం. ముద్దురాలు, ముద్ద ప్లస్ ఆలు, ఇర్రు అనేది ఇక్కడ వచ్చి చేరుతుంది. జవా ప్లస్ ఆలు, ఇర్రు అనేది ఇక్కడ వచ్చి చేరుతుంది. మనుమ ప్లస్ ఇర్రు ప్లస్ ఆలు, కొమా ప్లస్ ఇర్రు ప్లస్ ఆలు. ఇవి మొత్తం కూడా రుగగమ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు అనమాట. పైన చెప్పిన పేదాది పదాలకు తెలుగు పదాలు ఇప్పుడు సంస్కృతానికి సమానమైన తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. పేదాది పదాలకు తెలుగు పదాలు ఇప్పుడేమో సంస్కృతానికి సమానమైన తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. చూడండి, గుణవంత ప్లస్ ఆలు, బుద్ధిమంత ప్లస్ ఆలు. తెలుగు సంస్కృతం కలిగి ఉన్న పదాలను తత్సమ పదాలు అంటారు. తెలుగు సంస్కృతం, తెలుగు పదాలు, సంస్కృత పదాలు మిళితమై ఉన్నటువంటి పదాలను ఏమంటారు? తత్సమ పదాలు అంటారు. వీటిలో గుణవంత అనేది సంస్కృత పదం, ఆలు అనేది తెలుగు పదం, బుద్ధిమంత, శ్రీమంత ఇవన్నీ కూడా ఇవి సంస్కృతానికి సంబంధించినటువంటి పదాలు అనమాట. ఈ సంస్కృత పదాలకు ఈ తెలుగు పదాలు కలిసినప్పుడు ఏ విధంగా ఇది రుగాగమ సంధిగా ఏర్పడిందో ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇది కూడా గుణవంత ప్లస్ ఆలు విడదీసినప్పుడు గుణవంతరాలు, ఆలు శబ్దం పరమైనప్పుడు దీనికి రుగాగమం వచ్చి చేరింది. రుగాగమం వచ్చి చేరినప్పుడు గుణవంతరాలుగా, బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతరాలుగా, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతరాలుగా ఈ విధంగా రుగాగమ సంధిని సమన్వయం చేసి చూపించాడు. ఈ సందర్భంలో కూడా వస్తుంది, కానీ స్వల్పమైన తేడా వచ్చింది. గమనించారు? ఇక్కడ చిన్న మార్పు కలిగింది. అది ఏ మార్పు వచ్చిందో గమనించారని అడుగుతుండో కింద వివరించాడు. చూడండి, గుణవంత ప్లస్ ఆలు, గుణవంత ప్లస్ ఆలు, గుణవంతు ప్లస్ ఆలు, గుణవంతు ప్లస్ ఇర్రు ప్లస్ ఆలు, గుణవంతురాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఊ అనేటటువంటి స్వరం వచ్చి చేరడం జరిగింది. గుణవంత అన్నప్పుడు తాలో ఇక్కడ ఉన్నటువంటి తా ఉంది చూసారా, అది త్ ప్లస్ ఆ గుణవంత అవ్వాలి కదా. ఇక్కడ త్ ప్లస్ ఊ అనేటటువంటి స్వరం వచ్చి కలవడం వల్ల గుణవంతు అయింది. గుణవంతు తు అన్నప్పుడు త్ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు తు అయిందనమాట. గుణవంతురాలు. ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే ఆ స్వరం ఆ అనేటటువంటి ఈ వర్ణం ఉంది కదా, దీని ప్లేస్లో ఊ అనేటటువంటి వర్ణం వచ్చి చేరింది. ఈ చిన్న మార్పుని మీరు గమనించారా అని ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం యొక్క అర్థం అనమాట. శ్రీమంతు ప్లస్ ఆలు, శ్రీమంతురాలు అన్నప్పుడు శ్రీమంతరాలు తా ఉంది కదా, ఇక్కడ తా అన్నప్పుడు ప్లస్ ఆ అన్నప్పుడు తా అవుతుంది. శ్రీమంతరాలు రావాలి, కానీ ఇక్కడ శ్రీమంతురాలు శ్రీమంతురాలు తూ వచ్చినప్పుడు జరిగినటువంటి మార్పు ఏంటంటే అనబడేటటువంటి హల్లికి ఊ అనబడేటటువంటి అచ్చు చేరింది. స్వరం చేరినప్పుడు శ్రీమంతురాలు అనేటటువంటి మార్పు జరిగింది. ఇక్కడున్న స్వరంలో చిన్న మార్పు జరిగింది. దీనిని మీరు గమనించారా అని ఇక్కడ అడుగుతున్నమాట. ఎందుకంటే ఇక్కడ సంస్కృతం తెలుగు పదాలు కలగడం వల్ల ఈ చిన్న మార్పు జరిగింది. బుద్ధిమంతు ప్లస్ ఆలు అన్నప్పుడు బుద్ధిమంతరాలు అవ్వాలి. బుద్ధిమంత ప్లస్ ఆలు. ఇదిగో ఇక్కడ ఒకసారి గమనించండి. జవా ప్లస్ ఆలు అన్నప్పుడు జవరాలు, జవా ప్లస్ ఆలు, వా అనేది వాగానే ఉంది. ముద్దరాలు అన్నప్పుడు ముద్ద, దా అనేది దాగానే ఉంది. మనుమరాలు అన్నప్పుడు మా అనేది మాగానే ఉంది. కొమరాలు అన్నప్పుడు మా అనేది మాగానే ఉంది. కానీ ఈ యొక్క తత్సమ పదాలు సంస్కృత తెలుగు పదాలు కలిసినటువంటి ఇక్కడ మాత్రం వా అనేది తా అనేది తూగా తూగా మారింది. ఇక్కడ శ్రీమంత అన్నది శ్రీమంతుగా మారింది. బుద్ధిమంత అన్నది బుద్ధిమంతుగా మారింది. ఈ చిన్న మార్పు కలిగింది. పై 3 చోట్ల తత్సమ పదాలకు ఆలు శబ్దం కలిస్తే మొదటి పదం చివర ఉన్న, అంటే మొదటి పదం అంటే శ్రీమంత అనేది ఇది పూర్వ పదం. శ్రీమంత త అన్నప్పుడు ఆ అనే స్వరం వస్తుంది కదా, ఇది పూర్వ స్వరం అంటారు దీన్ని. ఈ పూర్వ స్వరంలో మార్పు జరిగి చివర ఉన్న పూర్వ అచ్చులో మార్పు జరిగి అకారానికి బదులుగా ఉకారం వచ్చి చేరిన తరువాత రుగాగమం అయ్యింది. దీన్ని
ఎట్లా చెప్పొచ్చంట, కర్మధార్య మందు తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చి రుగాగంగా మారుతుంది. ఇక్కడ ఉన్న అకారం శ్రీమంత అన్నప్పుడు త అ అ తాలో ఉన్నటువంటి అకారం వల్ల ఏం మారింది, శ్రీమంతు అన్నప్పుడు అన్నప్పుడు ఊ అనేటటువంటి స్వరంగా మారింది. ఈ విధంగా ఊ స్వరంగా మారి ఉకారంగా మారి రుగాగమం అయ్యింది అని ఇక్కడ వివరణ తెలియజేయడం జరుగుతుంది. ఇది మిత్రులారా రుగాగమ సంధికి సంబంధించినటువంటి పూర్తి వివరణను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, లేకపోతే మా యొక్క ఛానల్లో అంతకుముందు పెట్టినటువంటి రుగాగమ సంధికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడడం ద్వారా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చడం, సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చడం, సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చడం, వ్యుత్పత్తి అర్థాలు పదాలు రాయడం మరియు ప్రకృతి వికృతి పదాలు రాయడం మరియు పర్యాయ పదాలు నానార్థాలు సొంత వాక్యం ఇచ్చి వాటికి అర్థం రాసి దానికి ఏ విధంగా మనం ఉదాహరణ రాసి చూపించవచ్చు. ఈ యొక్క రెండో పాఠ్యభాగంలో ఉన్నటువంటి భాషాంశాలకు సంబంధించి పదజాల వినియోగాన్ని మరియు ఈ యొక్క వ్యాకరణ అంశాలను మనం వివరించుకోవడం జరిగింది. ధన్యవాదాలు.